హల్లెలూయా. ఏం కావాలి మనకి? క్రీస్తుని సంపాదించుకోవాలి, దేవుని వలన కలుగు నీతిని సంపాదించుకోవాలి, పునరుత్థాన బలమును సంపాదించుకోవాలి. స్తోత్రం చెప్పండి. సంపాదించుకొను నిమిత్తము, జ్ఞానము సంపాదించుకుంటకు, క్రీస్తుని సంపాదించుకుంటకు, నీతిని సంపాదించుకుంటకు, పునరుత్థాన బలమును సంపాదించుకుని నిమిత్తము సమస్తమును నష్టముగాను పెంటతో సమానంగాను ఎంచుకొనుచున్నాను అన్నాడు లేదా అక్కడ? అంటే ఇవన్నీ కావాలంటే ఏవి? జ్ఞానం కావాలంటే, క్రీస్తు కావాలంటే, నీతి కావాలంటే, పునరుద్ధాన బలం కావాలంటే, ఇవన్నీ సంపాదించుకోవాలంటే చెప్పు, ఈ లోకమును ధనాశలను పెంటగా ఎంచుకోగలగాలి. ఎవడైనా ఆస్తిని, ఐశ్వర్యమును పెంటతో సమానంగా ఎంచగలడా? అన్నిటికన్నా చీప్గా భావించే చెప్పదే నోటు పడితే కూడా. కళ్ళకెత్తుకుని బంగారంలా చూసుకుని దాచుకునే వ్యవహారాన్ని నష్టముగా పెంటగా ఎంచగలవా? చాలా కష్టం సార్. డబ్బులను ఎంత కాడికి చూస్తుందో లోకం అంటే పైసామే హై పరమాత్మ అనే కాడికి వచ్చింది వేచి. అంటే పరమాత్ముడు ఎక్కడో లేడు, డబ్బులోనే ఉన్నాడని. ఇక ఇంతకన్నా దుర్మార్గం ఏముంది? దేవుడికి డబ్బు సమానమా? నేను ఎప్పుడు మా సంఘంలో చెప్పే రెగ్యులర్ డైలాగ్ ఏంటి తెలుసా? యేసయ్య నీ కొరకు చనిపోయి నీ సందా కోసం కాదు. ఓ కవరట్టుకుని వచ్చేస్తాం కదా పద్దాక. ఆయన నీ దశంభంగం చచ్చిపోలేదు ఆయన, నీ కోసం చచ్చిపోయాడు. చేసే పనులన్నీ చేసి అటు ఇటు తిరిగి ఏం కానీ ఆదివారం కవర్ పట్టుకొచ్చి అయ్యగారు మరి ప్రార్థన చేయండి అంటే ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యు, హల్లెలూయా. దరిద్రం పాడు. కానీ ముందు నువ్వు కావాలరయ్యా. నీ బతుకు సినిమాలో పెట్టి, టీవీలో పెట్టి, ఫ్రెండ్స్లో పెట్టి, తాగుల్లో పెట్టి, సర్వనాశనం చేసి, పనికిమాల వ్యాపారం చేసి, దొంగ పనులు చేసి, అడ్డగోలకి సంపాదించి అందులో కానుకెట్టుకొచ్చేసి నా సమస్తము దేవుని, దాన్ని వచ్చి సమర్థం కాదు, డబ్బులే, మిగతా అన్ని నీయే. డబ్బులు ఇచ్చేసి మాఫీ చేయించుకోవాలని చూస్తున్నామంటే నువ్వు లంచం ఇచ్చే ప్రయత్నం చేస్తున్న అవినీతి వ్యక్తివి తప్ప నువ్వు భక్తుడివి కాదు. దాసుడు తప్పులు దండంతో సరినది కానీ ధనంతో సరికాదు. డబ్బులు ఇచ్చేది ఏం మాఫీ అవదో. మరి ఏం చేయమంటావు? మార్పు చెందకపోతే డబ్బులు ఇవ్వడం మానేయి, ఇబ్బంది ఏం లేదు. క్లియర్గానే చెప్తున్నా, మానేయి. నీ డబ్బు కోసమైనా చచ్చిపోలా, నీ కోసం. ఆమేనండి. హల్లెలూయా.